జీవితంలో సిల్క్ స్మిత చాలా సంపాదించింది. కానీ ఆమె చనిపోయే సమయానికి కొంత దాన ధర్మాలు, మరికొంత డబ్బు చాలామంది మోసం చేశారు. ఇప్పుడు డాక్టర్ గారని ఒక ఆయన ఉండేవాడండి సార్. ఆవిడతో. సో, నాకు లైఫ్‌లో ఒక మనిషి తోడు కావాలి. హ్మ్. ఇప్పుడు ఒక ఆడ మనిషికి ఒక మగ మనిషి తోడు కావాలి. హ్మ్. సో, ఆ విధంగా ఆయన్ని తోడు పెట్టుకున్నది. తోడు పెట్టుకున్న తర్వాత ఈ అమ్మాయి వైభవం చూసి అతను బిత్తరపోయాడు. హ్మ్. బిత్తరపోయి ఏమన్నాడంటే, "నువ్వు ఎన్నాళ్ళని ఈ వ్యాంప్ వేషాలు, డాన్సులే చేస్తావు. నువ్వు హీరోయిన్ అవ్వాల్సిన దానివని" చెప్పి అమ్మాయికి ఎక్కించి, ఆ అమ్మాయి చేత సినిమాలు తీయించాడండి. అబ్బా! సినిమాలు తీయించి ఆ సినిమాలు దెబ్బతిన్నాయి. హ్మ్. ఈవిడ ఎప్పుడైతే హీరోయిన్‌గా సినిమాల్లో హీరోయిన్‌గా అనుకున్నదో, మిగతా ఈ ప్రైవేట్ సాంగ్స్‌కి పిలవటం మానేశారు. హ్మ్. ఆ విధంగా అటు పోయింది ఈ సినిమాలు వాళ్ళ. హ్మ్. ఆ విధంగా లాస్ పడ్డది. తర్వాత సో, ఈవిడ వైభవం క్యాండిల్‌లాగా కరిగిపోతుందని తెలిసిన డాక్టరు జాగ్రత్త పడి అంతా వెనకేసుకున్నాడు. హ్మ్. వెనకేసుకున్నాడు కూడా. సో, ఆ విధంగా మరి ఆఖరికి ఉరిపోసుకొని చనిపోవటం అనేది చాలా భయంకరమైనటువంటి దృశ్యం అది. అయితే అదే అంటారు సార్. చాలా తక్కువ వయసులో చనిపోయారు. అవునవును. కానీ ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలైంది సార్ ఆమె మన మధ్య నుంచి వెళ్ళిపోయి. అవునవును. కానీ ఆమె ఇచ్చిపోయిన ఆ జ్ఞాపకాలు గాని, ఆ అవునవును. స్టార్‌డమ్ గాని అవును. అందరికీ అలాగే గుర్తుండిపోయినాయి గదా! ఆ పాటలు గాని, ఆ డెఫినెట్‌గా, డాన్స్ గాని. సో, గ్రేట్ పర్సన్ సార్. గ్రేట్ పర్సన్. థాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి మీలాంటి సీనియర్స్ చెప్తేనే ఈ జనరేషన్‌కి తెలుసుద్ది. సో, మీ విలువైన సమయం ఇచ్చి మీ మేము అనుభవాలు పంచుకున్నందుకు. అప్పట్లో పని చేయటం అనేది ఆ! 70s నుంచి 80s వరకు అదొక స్వర్ణయుగం. సార్. అలాగే ఇటువంటి మంచి నటులతో శోభన్ బాబు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు. సార్. చిరంజీవి గారితో ఆ ట్రెండ్ బాగా మారిపోయి చిరంజీవి గారితో కూడా ట్రావెల్ చేయటం అనేది మాకు కూడా చాలా గొప్ప అదృష్టం అది.